హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో 30 బర్త్డే గిఫ్ట్స్లో 10 వరకు ఓపెన్ చేశాను కదా అండి. సో ఇప్పుడు 11th గిఫ్ట్ నుంచి 20th గిఫ్ట్ వరకు ఈ వీడియోలో ఓపెన్ చేయబోతున్నాను. సో 11th బర్త్డే గిఫ్ట్ ఏముందో మీకు చూద్దామండి. లాస్ట్ వీడియో ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ లాస్ట్ వీడియో చెక్ చేయండి. అప్పుడు దాని కంటిన్యూషన్లో మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ 11th బర్త్డే గిఫ్ట్ అండి. 11th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారండి. హ్యాపీ బర్త్డే అని చెప్పి గ్రీటింగ్ కార్డ్ ఉంది. సో పాపప్ కార్డ్ అనమాట, హ్యాపీ బర్త్డే. సో గ్రీటింగ్ కార్డ్ ఎందుకు ఇచ్చారో చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో 11th బర్త్డే అంటే మనం కొంచెం మెచ్యూర్డ్గానే ఉంటాం కదా, అప్పటికి 6th క్లాస్ అట్లా ఉంటాం కదా. సో మనం న్యూ ఇయర్కి కానీ ఏదైనా పండుగలకి కానీ ఎవరిదైనా ఫ్రెండ్స్ బర్త్డే అయినప్పుడు అట్లా వెళ్తూ ఉంటాం కదా. గ్రీటింగ్ కార్డ్స్ అవి రాసి ఇస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ కొని ఇవ్వడం అట్లా చేసేదాన్ని నేనైతే. సో గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇస్తూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్కి నాకు హ్యాపీ బర్త్డే అని చెప్పి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. సో ఇది నా బర్త్డేకి గుర్తుగా ఇది నాకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. సో ఇది 11th బర్త్డే గిఫ్ట్. నెక్స్ట్ 12th బర్త్డే గిఫ్ట్ అండి. 12th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి పెయింటింగ్ కలర్స్ అనమాట, అక్రిలిక్ పెయింటింగ్ కలర్స్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది ఎందుకు ఇచ్చారో చదువుదాము. సో 12 ఇయర్స్ అంటే అప్పటికి మనకి 7th స్టాండర్డ్ అనేది కంప్లీట్ అయిపోతుందంట. సో అప్పుడు మనం పెయింటింగ్స్, డ్రాయింగ్స్ స్కూల్లో కానీ ఏమైనా కాంపిటీషన్స్లో కానీ ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కదా. సో దానికోసం అని చెప్పి పెయింటింగ్ కలర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది మరి నాకు ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది అంటే, నేను ఇప్పటికీ కూడా ఈ థర్మాకోల్ షీట్స్ పైన పెయింటింగ్ కలర్స్తో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ బర్త్డేస్ కోసం మా పిల్లలకి చేస్తూ ఉంటానండి. సో ఆ థర్మాకోల్ పైన పెయింటింగ్ కలర్స్తో చేస్తూ ఉంటాను అనమాట. సో దానికి యూజ్ అవుతుంది అని చెప్పి ఇచ్చారంట ఈ గిఫ్ట్. సో ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ 13th బర్త్డే గిఫ్ట్ అండి. 13th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి. హెయిర్ బ్యాండ్స్ ఇచ్చారు. సో హెయిర్ బ్యాండ్స్ ఎందుకు ఇచ్చారో మరి చదువుదాం, అది కూడా డిస్క్రిప్షన్. సో 13th బర్త్డే అంటే అప్పటికి మనకి 8th క్లాస్ అలా కంప్లీట్ అవుతుంది, 8th 9th క్లాస్. సో అప్పుడు మనకి హెయిర్ అనేది కూడా బాగా లాంగ్గా పెరుగుతుంది కదా, రెండు జడలు అలా వేసుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు మనకి హెయిర్ బ్యాండ్స్, రిబ్బన్స్ అలా యూజ్ అవుతాయి కాబట్టి హెయిర్ బ్యాండ్స్ ఇచ్చారు. సో హెయిర్ బ్యాండ్స్ నాకు ఇప్పటికీ కూడా యూజ్ అవుతాయి కదా, సో అందుకని హెయిర్ బ్యాండ్స్ ఇచ్చారంట. సో ఇది గిఫ్ట్, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ 14th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి పార్కర్ పెన్ అండి. సో పార్కర్ పెన్ ఇచ్చారు, ఎందుకో చూద్దాము. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వస్తాయి. ఓకే. సో 14 ఇయర్స్ అంటే అప్పటికి నేను 10th స్టాండర్డ్లో ఉన్నాను. సో 10th స్టాండర్డ్లో ఉన్నాను కాబట్టి అప్పుడు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవి వస్తుంటాయి కదా. సో అందుకని చెప్పి పెన్ ఇచ్చారంట. ఆల్ ది బెస్ట్ చెప్తూ నా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం. అప్పుడు ఉంటే ఇప్పుడు ఈ పార్కర్ పెన్ ఇచ్చేవాళ్ళని, అలా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం ఈ పార్కర్ పెన్ ఇచ్చారంట. సో ఇప్పుడు కూడా మనం స్టిల్ ఈ పెన్నుని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా చాలా రిలవెంట్గా ఉంది గిఫ్ట్ అయితే. సో నెక్స్ట్ 15th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి డ్రెస్ అండి. డ్రెస్ ఇచ్చారు. సో ఇలా డ్రెస్ ఇచ్చారు. మరి డ్రెస్ ఎందుకు ఇచ్చారో చదువుదాం ఒకసారి. సో 15th బర్త్డే అంటే అప్పటికి నా 10th క్లాస్ అయిపోయి ఉంటుందండి. సో 10th క్లాస్లో 559 మార్క్స్ వచ్చాయి. సో దాన్ని కంగ్రాచులేట్ చేస్తూ, అండ్ మనకి 10th క్లాస్ అంటే స్కూల్ డ్రెస్ అది కూడా అయిపోతుంది కదా, ఇంటర్లో సివిల్ డ్రెస్ స్టార్ట్ అవుతుంది. సో దానికి గుర్తుగా ఉండాలని చెప్పి అప్పటికి యూజ్ అయ్యేలా ఇలా సివిల్ డ్రెస్ ఇచ్చారు. అండ్ ఇది ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది డ్రెస్ అయితే, నాకు చాలా నచ్చింది వైట్ కలర్లో. 16th బర్త్డే గిఫ్ట్ అండి. 16th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి స్నిక్కర్స్ చాక్లెట్స్ ఇచ్చారు. సో చాక్లెట్స్ మళ్ళీ వచ్చాయి, ఎందుకు వచ్చాయి చూద్దాం. సో మనకి కాలేజ్కి అలా వెళ్తూ ఉంటాం కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అట్లా ఉంటాము 16 ఇయర్స్ అంటే. సో అందుకని చెప్పి అప్పుడు మనం చాక్లెట్స్ అవి ఎక్కువగా తింటూ ఉంటాం కదా, బయట హాస్టల్స్లో అట్లా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో అలా వెళ్ళినప్పుడు చాక్లెట్స్ అవి తింటాం కదా. సో అందుకు గుర్తుగా ఈ స్నిక్కర్స్ చాక్లెట్ ఇచ్చారంటే, ఎందుకంటే స్నిక్కర్స్ ఈజ్ మై ఫేవరెట్ చాక్లెట్ అండి. సో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఈ స్నిక్కర్స్ తినొచ్చు కాబట్టి ఇది కూడా యూస్ఫుల్ గిఫ్ట్ అనమాట.
నెక్స్ట్ 17th బర్త్డే గిఫ్ట్ అండి. 17th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి టీషర్ట్ అండి, స్పోర్ట్స్ టీషర్ట్. సో టీషర్ట్ ఎందుకు ఇచ్చారో చదువుదాము. సో 17 ఇయర్స్ అంటే అప్పటికి నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. 956 మార్క్స్, 96%తో చక్కగా పాస్ అయిపోయాను. సో నెక్స్ట్ బీటెక్లో జాయిన్ అవుతున్నాను. అందుకని చెప్పి బీటెక్లో మనకి డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటాం కదా. సో అప్పటికి ఇప్పటికి యూజ్ అయ్యేలాగా టీషర్ట్ ఇచ్చారంట. ఇప్పటికీ కూడా వాకింగ్ అది చేసుకునేటప్పుడు నాకు ఈ టీషర్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో చాలా బాగుంది ఈ టీషర్ట్. నెక్స్ట్ 18th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అండి. వావ్, చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. సో హ్యాండ్ బ్యాగ్ ఎందుకు ఇచ్చారో చూద్దాము. సో నాకు 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే అప్పటికి బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందంట అండి. సో అప్పుడు షాపింగ్ అది ఎక్కువగా వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్తో కలిసి. అప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అవి కొనుక్కుంటూ ఉండేదాన్ని. సో అప్పటికి ఇప్పటికి యూజ్ అయ్యేలాగా ఈ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారండి. చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అయితే, పింక్ కలర్లో చాలా బాగుంది. డ్రెస్కి కూడా మ్యాచింగ్ అయింది. 19th బర్త్డే గిఫ్ట్ వచ్చేసి స్కెచర్స్ షూస్ ఇచ్చారండి. స్కెచెస్ కంపెనీ స్పోర్ట్స్ షూస్ లాగా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉంది. సో ఈ షూస్ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాము. సో 19 ఇయర్స్ అంటే అప్పటికి నేను ఇంకా బీటెక్లోనే ఉన్నానండి. బీటెక్ సెకండ్ ఇయర్ అలా ఉన్నాను. సో అప్పుడు ఫిట్నెస్ పైన కానీ మన స్పోర్ట్స్ కానీ అట్లా కాలేజ్ ఈవెంట్స్లో ఉంటూ ఉంటాం కదా, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. సో వాటికి యూజ్ అయ్యేలాగా అప్పుడు స్పోర్ట్స్ షూస్ లాగా ఇచ్చారు. అండ్ ఇప్పటికి కూడా నేను వాకింగ్ జాగింగ్ అది చేసుకోవడానికి ఈ స్కెచర్స్ షూస్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ కూడా చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ 20th బర్త్డే గిఫ్ట్ అండి. 20 ఇయర్స్కి పర్ఫ్యూమ్ సెట్ ఇచ్చారండి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. సో ఈ పర్ఫ్యూమ్స్ ఎందుకు ఇచ్చారో చూద్దాము. సో 20 ఇయర్స్ అంటే మనం కొంచెం మెచ్యూరిటీ ఏజ్లోకి వచ్చేసాం కదా. 20 ఇయర్స్ అప్పుడు మనం డిఫరెంట్గా డ్రెస్సెస్ అట్లా వేసుకుంటూ ఇష్టపడేదాన్ని నేను. అట్లాగే పర్ఫ్యూమ్స్ అవి కూడా వేసుకునేదాన్ని ఎక్కువగాని. సో అందుకని చెప్పి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఇవి నాకు యూజ్ అవుతాయండి. ఇది కూడా చాలా చాలా రెలవెంట్గా ఉంది గిఫ్ట్ అయితే. సో ఇది అండి 20 గిఫ్ట్స్ వరకు ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన 10 గిఫ్ట్స్ ఉన్నాయండి. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఆ మిగిలిన 10 గిఫ్ట్స్ని నేను ఇంకొక వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేసి అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ యూస్ఫుల్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్కి రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.